చిన్న స్నేహమే కదా, చిన్న మాటే కదా, చిన్న అలవాటే కదా అని పెంచుకున్నావు అనుకోండి, ఏమవుద్ది? అది నిన్ను మింగేసిద్ది, నిన్ను నాశనాన్ని తీసుకెళ్ళిద్ది. విశ్వాసికి అవిశ్వాసులతో ఎక్కడ పొత్తు అంటాడు. ఒక విశ్వాసికి తెలుసు, అవిశ్వాసతో తిరిగాడు అనుకోండి, నువ్వు ఎక్కడ దైవం భక్తిలో పెరగలేవు. అవిశ్వాసంలో ఉంటే ఏమవుతావు? దేవుడికి దూరం అయిపోతావు. లేదా నీ దగ్గర మంచి భక్తే ఉంటే వాడిని కూడా విశ్వాసంగా మార్చే బదులు ముందే నువ్వే మారిపోతావేమో. నీ స్టాండర్డ్ ఎలా ఉంటుందో. అందుకని జ్ఞానులతో సహవాసము చేయం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది, జాగ్రత్త అని అంటున్నాడు. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం, దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం.